మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా, ఈ ఎండాకాలం రాగి జావ కానీ జొన్న జావ కానీ చేసుకోవాలంటే రాగి పిండి జొన్న పిండి షాపుల నుంచి అస్సలు తెప్పించను, పిండి తెప్పించను. షాపుల నుంచి పిండి తెప్పించకుండా రాగులు జొన్నలు తెప్పిస్తా. రాగులు అయితేనేమో కడిగి ఒక టవల్లో కట్టి 3 రోజుల తర్వాత మొక్కలు వస్తాయి కదా, మొక్కలు వచ్చిన తర్వాత పిండి పడతాను, మిక్సీ పడతాను అనమాట. అదే జొన్నలు అయితే కడిగి గాలిచ్చి ఎండకి ఎండబెట్టేసి ఎండిన తర్వాత మిక్సీ పట్టి పొడి చేస్తాను. ఇక ఆ పొడితో దోశలు పోసుకోవచ్చు లేదా జావ కాసుకోవచ్చు. ఇట్లయితే ఆరోగ్యానికి మంచిది. ఇలా ఎందుకు చేస్తానంటే మనకు తెచ్చే పిండిలు అంటే గోధుమ పిండి మైదా పిండి ఇలాంటివితో పాటు వీటిల్లో కూడా కల్తీ కలుస్తూనే ఉంటుంది. కొన్ని పిండ్లు మనం చేసుకోలేము. ఇలాంటివి మన చేతుల్లో ఉన్నప్పుడు మన ఇంట్లో చేసుకోవటం మంచిదని నేను ఇలా చేస్తానండి. జొన్నల్లో కూడా రకాలు ఉంటాయండి. ఇప్పుడు నేను తెచ్చి పిండి పట్టింది పచ్చజొన్నలు అంటే పసుపు పచ్చ జొన్నలు అనమాట. ఇంకో రకమేమో తెల్ల జొన్నలు, పిండి తెల్లగా ఉంటుంది.